హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాటర్డే స్పెషల్ తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్లు లాస్ట్ వీక్ దే షోన్ సమ్ రికవరీ 24,000 రేంజ్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ అక్కడి నుంచి రికవరీ మొదలైంది. రికవరీ మొదలవటం స్లోగా రికవర్ అవుతూ 24,700 క్రాస్ అయిపోయింది. దట్స్ ఎ గుడ్ న్యూస్. సో అయితే 24,700 800 రేంజ్ ఓకే. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు? ప్రీవియస్ హై తీసుకున్నట్లయితే 25,000 ప్లస్ 25,000కి వెళ్ళేటప్పటికి స్ట్రెంగ్త్ సరిపోక కిందకు వచ్చేసింది. దగ్గర 1000 పాయింట్లు తగ్గింది. మళ్ళీ అక్కడి నుంచి ఏదో వారు వంకన యుద్ధం అని అదని ఇదని రిసెషన్ అని ఏదో వంకన పడేశారు. మళ్ళీ వెంటనే పుంజుకున్నారు. అంటే అది రిసెషన్ అనేది పెద్ద గంభీరమైన విషయం కాదు, కాన్కాక్టెడ్ స్టోరీ లాగా. మరి అది అయిపోయింది. హిండెన్బర్గ్ రిపోర్టు వన్స్ అగైన్ మళ్ళీ కొట్టారు కదా, దాని ఇంపాక్ట్ పడలేదు. మార్కెట్ సీరియస్గా తీసుకోలేదు. సెబీ చైర్పర్సన్ మీద కూడా అభియోగాలు, దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అంటే మార్కెట్ని పడేయటానికి అటెంప్ట్స్ జరుగుతున్నాయి. పడాలని మార్కెట్ ఒక వర్గం ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అందుకని ఇవన్నీ సృష్టిస్తున్నారు, వస్తున్నాయి. బట్ ఫైనలీ డిడ్ నాట్ గివ్ ఇన్. మార్కెట్ రికవర్ అయిపోయింది. రికవర్ అవటం అంటే 24 నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 24,900 25,000. $1 బిలియన్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు? డన్. నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు? రెండవది మండే ఎలా ఉండొచ్చు? మనం ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం తప్ప అది యాక్చువల్గా గెస్సింగే. అయితే ఇన్పుట్స్ ఏంటి చూద్దాం. ఇన్పుట్స్ వరకు మనం తీసుకోగలం తప్ప ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మనం ప్రెడిక్ట్ చేయలేం ఇలాగే ఉంటుందని. ఏంటి ఇన్పుట్స్ అంటే లాస్ట్ వీక్ కూడా రికవరీ వచ్చింది. ఐలాండ్ గ్యాప్స్ కవర్ చేసేసింది. ఐలాండ్ గ్యాప్స్ ఇంతకుముందు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐలాండ్ గ్యాప్స్ కవర్ చేసేసింది. తర్వాత విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ 13 రేంజ్కి వచ్చింది. 13 రేంజ్కి వచ్చింది. అది కూడా గుడ్ న్యూసే. అయితే క్రూడ్ ధరలు కంట్రోల్లో ఉన్నాయి. డాలరు ఏం పెరగలేదు. ఇన్ఫ్యాక్ట్ డాలర్ ఇండెక్స్ డౌను. డాలర్ వర్సెస్ రూపీలో డిఫరెన్స్ రాలేదు, కానీ ఆ 84 రేంజ్లో ఉంది కానీ డాలర్ రూపీ. బట్ డాలర్ ఇండెక్స్ అయితే మాత్రం తగ్గింది, 100 దగ్గరకు వచ్చింది. డాలర్ ఇండెక్స్ అంటే ఏంటంటే మన డాలర్ వర్సెస్ అదర్ మెయిన్ కరెన్సీస్, హార్డ్ కోర్ కరెన్సీస్, ఇంకా ఏదో వాటి పేర్లు ఉన్నాయి. డాలర్ వర్సెస్ యూరో, డాలర్ వర్సెస్ జపనీస్ యెన్, డాలర్ వర్సెస్ పౌండ్, డాలర్ వర్సెస్ కెనడియన్ డాలర్, డాలర్ వర్సెస్ ఆస్ట్రేలియన్ డాలర్, ఇవి ఇట్లా మేజర్ కరెన్సీస్ కొన్ని ఉన్నాయి. ఈ మేజర్ కరెన్సీస్ అయితే చైనాకి లేదు ఇంపార్టెన్స్. చైనాకి ఇంపార్టెన్స్ ఇవ్వాల. సో చైనీస్ కరెన్సీ లేదు ఇందులో, జపనీస్ కరెన్సీ ఉంది. ఈ కరెన్సీస్ డాలర్తో పోలిస్తే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ తగ్గటం అంటే ఏంటంటే డాలర్ హ్యాస్ స్లైట్లీ కమ్ డౌన్ ఇన్ కంపారిజన్ విత్ దీస్ కరెన్సీస్. అంటే అన్ని కరెన్సీస్ అని చెప్పడానికి కూడా లేదులేండి. అదర్ కరెన్సీస్ ఏ కరెన్సీ బాగా డామినేట్ చేసిందో అది కూడా చెక్ చేసుకోవాలి. బట్ ఓకే, వెయిటేజ్ కూడా ఉంటుంది, దట్స్ ఓకే. మరి డాలర్ ఏం పెరగటం లేదు, డాలర్ ఇండెక్స్ పెరగలేదు, మరి క్రూడ్ ధరలు తగ్గుతున్నాయి, అట్లీస్ట్ పెరగటం లేదు. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది. మరి ప్రత్యేకమైనటువంటి నెగిటివ్ న్యూస్ అయితే ఇండియాలో లేదు ప్రస్తుతానికి. గ్లోబల్గా ఉందా అంటే గ్లోబల్గా లేదు. గ్లోబల్గా ఎందుకు లేదంటారా? మీకు ఫ్రైడే ట్రేడింగు ఇండియాలో కంటే బయటే బాగా జరిగింది. బయట బాగా జరగటువంటి ఫ్రైడే ట్రేడింగ్ ఎలా ఉందంటే అమెరికన్ మార్కెట్స్ మోర్ దాన్ 1% పెరిగాయి. నాస్డాక్ కానీ ఈవెన్ డౌ జోన్స్ కానీ ఇవంతా.
S&P కానీ. సో అమెరికన్ మార్కెట్స్ వర్ బుల్లిష్. ఆటోమేటికలీ న్యాచురలీ యూరోపియన్ మార్కెట్స్ కూడా బుల్లిష్. నేను లాస్ట్ ఫ్రైడే గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే అక్కడ జరిగిన మార్కెట్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉండొచ్చు కదా మండే. ఏది మధ్యలో డెవలప్మెంట్స్ లేకపోతే, ఇది గ్లోబల్గా ఏమి స్పెషల్గా ఏమి డెవలప్మెంట్స్ లేకపోతే బాగుండాలి కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాట్ హ్యాపెన్స్, ఏషియన్ మార్కెట్స్ ఫాలో. బట్ ఏషియన్ మార్కెట్స్ ఫ్రైడే రోజున ముందు వస్తాయి, తర్వాత యూరోపియన్ మార్కెట్ వస్తుంది, లాస్ట్లో అమెరికన్ మార్కెట్ వస్తుంది. సో అమెరికన్ మార్కెట్స్ ఇంత బాగా ఉన్నందువల్ల మండే ఏషియన్ మార్కెట్స్ ఖచ్చితంగా బాగుంటాయి కదా. అంటే 90% ఛాన్సెస్, 90 కాకపోతే పోనీ 80% ఛాన్సెస్ ఉంటాయి కదా. మరి వీటి ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఉండాలి ఎంతో కొంత, అన్లెస్ దెర్ ఈస్ సమ్ స్పెషల్ న్యూస్ ఇన్ ఇండియా. మరి అట్లాంటి పరిస్థితుల్లో వాట్ కెన్ హ్యాపెన్, ఏం లేదండి, సింపుల్గా బాగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ ఇన్ బుల్ జోన్, బుల్లిష్గా ఉన్నాయి. ఆ బుల్లిష్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే స్పీడ్గా పెరగటానికి ఏం లేదు, అంత స్పీడ్గా పెరగాల్సినంత పరిస్థితి లేదు. జస్ట్ అయితే మనం టెక్నికల్గా ఏమంటున్నది అంటే, నేను అనుకోవటం ఫ్రైడే తర్వాత సాటర్డే సండే ఈ 2 రోజుల్లో ప్రత్యేకించి స్పెషల్ డెవలప్మెంట్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు ఇజ్రాయెలు, లెబనాను, ఎవరు మన ఇరాను, ఇరాను ఓల్డ్ స్టోరీ. తర్వాత రష్యా ఉక్రెయిన్ అనేది ఓల్డ్ స్టోరీ. పైగా మన ప్రైమ్ మినిస్టర్ గారు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, రాజీ చేయించడానికి. మరి లెబనాను ఇజ్రాయెల్ వారు అదేం కొత్త న్యూస్ ఏం కాదు, మామూలు ఎక్స్పెక్టెడే. సో అందువల్ల నేనేమో బహుశా మార్కెట్లు బాగానే నడుస్తున్నాయి, యుద్ధంగానే నడుస్తున్నది, మార్కెట్లు బాగానే నడుస్తున్నాయి గ్లోబల్గా. సో గ్లోబల్ ఇంపాక్ట్ తీసుకుంటే ఏం లేదు. తర్వాత క్రూడ్ ధరలు పెరగటం లేదు, క్రూడ్ ధరలు కాస్త తగ్గుతున్నాయి, అంటే అక్కడ స్టెబిలిటీ ఉంది, ఇంటర్నేషనల్గా ఎవరు భయపడటం లేదని అర్థం. సో ఇది ఆల్ పాజిటివ్ న్యూస్. మరి నెగిటివ్ న్యూస్ కూడా ఉంటుందా అంటే నెగిటివ్ కాదు, కానీ లెట్ us see ద గ్రాఫ్ టెక్నికల్ పొజిషన్ ఒకసారి చూద్దాం, చార్ట్లు చూసి దాన్ని బట్టి మనం జస్ట్ ఒపీనియన్ ఫామ్ చేసుకుందాం. చూడండి, ఇది ముందు నిఫ్టీకి క్యాండిల్ స్టిక్ చూద్దామండి. క్యాండిల్ స్టిక్స్ డైలీ చార్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి 1 2 3 4 5, ఈ లాస్ట్ 5 ఇదో పెద్ద రికవరీ. 6 క్యాండిల్స్ 1 2 3 4 5 6, ఈ లాస్ట్ 6 క్యాండిల్స్ అప్ ట్రెండ్ సూచిస్తున్నాయి. అయితే లాస్ట్ 2 క్యాండిల్స్ వచ్చేటప్పటికి కొంచెం స్లో అయింది, దట్ వీ హ్యావ్ టు నోటీస్. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఐలాండ్ గ్యాప్, ఇక్కడ ఉన్న ఐలాండ్ గ్యాప్, ఈ ఐలాండ్ గ్యాప్ అంటాం కదా, అది ఇక్కడ కవర్ చేసేసింది. ఐలాండ్ గ్యాప్ కవర్డ్. ఇంకా పైకెళ్ళి కూడా ఉన్న కాస్త గ్యాప్ ఏమైనా ఉంటే అది కూడా కవర్ చేసేసింది. కొద్దిగా మిగిలింది ఏంటంటే, కొద్దిగా అంత మిగిలిందంటే ఒక 100 150 పాయింట్లు, 150 పాయింట్లు వేసుకోండి. సుమారుగా 150 పాయింట్ల దగ్గర మిగిలిందంతా కవర్ చేసేసింది న్యాచురల్. సో అందువల్ల ఆర్ఎస్ఐ కూడా 60స్లో ఉంది కదా, 60స్లో ఉంది. తర్వాత వీక్లీ ఆర్ఎస్ఐ 60 పైనే ఉంది. MACD పాజిటివ్ జోన్లో ఉంది, డైవర్జెన్స్ ఏమో ప్లస్లో ఉంది, +30 +28 ఉంది. ఏడిఎక్స్ వదిలేయండి, పర్వాలేదు, ఏడిఎక్స్ కూడా ఓకే, బట్ స్ట్రాంగ్గా ఏం లేదు, కానీ పాజిటివ్ డిఐ మాత్రం అబౌట్ 25 ఉంది. అంటే ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే, దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ న్యూస్. అంతే చెప్పాలంటే అన్ని పాజిటివే. అయితే నెగిటివ్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందా ఏంటంటే,
ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి వాలటాలిటీ ఇండెక్స్ చూడండి. వాలటాలిటీ ఇండెక్స్ ఇది డైలీ కదా చూపిస్తున్నారు. వాలటాలిటీ ఇండెక్స్ వరుసనే తగ్గుకుంటూ వచ్చింది కదా డైలీ చార్ట్లో. ఇది పాజిటివ్ న్యూసే కదా. కానీ ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యి వాట్ హ్యాపెండ్, డైలీ చార్ట్ తీసేసి 5 minutes చార్ట్లోకి వస్తారు. ఒకసారి చూడండి, ఇది ఇండియా విక్స్. ఇండియా విక్స్ పెరిగింది, 1000 పాయింట్లు పడిపోయినప్పుడు ఇండియా విక్స్ పెరిగింది. ఇట్ ఈజ్ ఆన్ అప్ ట్రెండే. కానీ సడన్గా మళ్ళీ తగ్గటం మొదలుపెట్టింది, తగ్గింది. ఇక్కడ తగ్గింది. 5 minutes, ఓ సారీ 5 minutes కదా. ఈ 5 minutes చార్టులో ఫ్రైడే జరిగిన ట్రేడ్ కనబడుతున్నది. ఒక్కొక్క క్యాండిల్ 5 minutes అండి. చూడండి, కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ అయింది వాలటాలిటీ ఇండెక్స్, ఇక్కడ స్టార్ట్ అయింది. సో అప్ ట్రెండ్ నుంచి కొంచెం ఇక్కడ డౌన్ ట్రెండ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫ్రైడే 12 గంటల ఆ ప్రాంతంలో వచ్చేటప్పటికి చల్లబడింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అందుకుంది. ఆఫ్టర్ 12:15 ఎక్కదాటిగా పెరిగింది. ఆఫ్టర్ 12:15 పెరిగింది. ఏది వాలటాలిటీ ఇండెక్స్ ఫ్రైడే. తర్వాత చిన్న రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ పెరిగింది. ఓకే, మళ్ళీ పెరిగింది. మళ్ళీ పెరిగిన తర్వాత చిన్న రిట్రేస్మెంట్, 2 క్యాండిల్స్ కొద్దిగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ రికవరీ అందుకుంది. ఇది హకినాషిలో చూస్తున్నాము. అందుకని ఏంటంటే ఆల్ రెడ్ ఆర్ ఆల్ గ్రీన్ ఉంటాయి. ఇవి ట్రెండ్ సూచిస్తున్నాయి కదా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ పెరిగింది. అంటే ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉంది చూడండి ఈరోజు. లేకపోతే 15 minutes చూద్దాం, ఇంకొంచెం బ్రీఫ్గా ఈజీగా కనపడుతుంది. కమా, ఇది 15 minutes చార్టు. ఇది ఫ్రైడే జరిగినటువంటి ట్రేడు. ఫస్ట్ 15 minutes బాగా డౌను, తర్వాత ఫ్లాట్ అంటే రేంజ్, తర్వాత అప్, చిన్న రిట్రేస్మెంట్, మళ్ళీ అప్. అంటే ఏమిటి జరిగింది అంటే వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది. ఎంత పెరిగింది ఇక్కడ తెలుస్తుంది. 4.25% పెరిగి 13.55కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు 13 రేంజ్లో ఉండేది, 13.55కి వెళ్ళిపోయింది. అంటే వాలటాలిటీ ఇండెక్స్ సడన్గా 4% పెరగటం అంటే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ ఫియర్ అనే కదా. దీన్ని ఫియర్ ఇండెక్స్ అంటాం కదా. మరి నిఫ్టీ తీసుకుంటే ఫ్రైడే, నేను ప్యూర్లీ ఫ్రైడే తీసుకుంటున్నాను. ఫ్యూచర్ ఎందుకు, స్పాట్ తీసుకుంది. ఫ్యూచర్ చూడండి, స్పాట్ చూడండి. ఫస్ట్ 15 నిమిషాలు, ఇది 15 నిమిషాల చార్ట్ కదా. ఇది హై, ఇది లో రావడానికి ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి. ఇది అకినాషిలో చూస్తున్నాం కదా. ఎగ్జాక్ట్గా లేదు, వీలు పడదు. చూడండి, ఇది హై, ఇది లో అనుకోండి, బట్ ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ప్రీవియస్ క్లోజ్తో పోలిస్తే స్లైట్గా పెరిగింది. అంటే 11 పాయింట్లు ఇక్కడ చూపిస్తున్నది. ఆన్ అన్ యావరేజ్ మార్కెట్ రోజంతా రేంజ్లో నడిచింది, కానీ ఎక్కడ మూమెంట్ లేదు, నో ట్రెండ్. అసలు మొత్తం నిఫ్టీ ఫ్రైడే రోజు, లాస్ట్ ఫ్రైడే దేర్ వాజ్ నో ట్రెండ్. మరి బ్యాంక్ నిఫ్టీ అది చూద్దాం, ఇక్కడ లేదు ట్రెండ్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చెప్పాలంటే కొంచెం డౌన్, కొద్దిగా డౌన్లో క్లోజ్ అయింది. 70 పాయింట్స్ డౌన్ అట. నిఫ్టీలోనేమో 11 పాయింట్లు అప్ అయితే బ్యాంక్ నిఫ్టీ 70 పాయింట్స్ డౌను, బిలో 51,000. ఇది నేను ఫ్యూచర్ చూస్తున్నానా. సో ఫ్యూచర్ కాదు ఫ్యూచర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఏం పర్లేదు. సో దీన్ని బట్టి ఏంటి కంక్లూజను, ఫ్రైడే మార్కెట్లో
చలనం లేదు, యాక్టివిటీ బాగా లేదు. ఫ్రైడే మార్కెట్లో స్ట్రెంగ్త్ లేదు. మరి ఫ్రైడే మార్కెట్లో స్ట్రెంగ్త్ లేదంటే మండే ఎట్లా ఉండే అవకాశం ఉంది? అది దట్ వీ హ్యావ్ టు సీ. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇది మనం వీఆర్ లుకింగ్ అట్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, నెగిటివ్ న్యూస్. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, అది కూడా డిస్కస్ చేస్తారు, సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇది సేమ్ థింగ్ మనం క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూద్దాం. ఆ ట్రెండ్ కొంచెం కనబడుతుంది. చూడండి ఒకసారి హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అయితే, హిస్టరీ తీసుకున్నట్లయితే బుల్లిషే. ఎందుకని? 10-day మూవింగ్ యావరేజ్, తర్వాత 50-day మూవింగ్ యావరేజ్ అండి, 1 minute మార్నింగ్ మూవింగ్ యావరేజ్, 10 days, 50 days, 200 days. ఓకే, 10-day మూవింగ్ యావరేజ్ అప్, 50-day మూవింగ్ యావరేజ్ కూడా అప్పే. ఎందుకంటే ఈ యావరేజ్లు పైనే ట్రేడ్ అవుతున్నది. 200-day మూవింగ్ యావరేజ్కి చాలా పైన ట్రేడ్ అవుతుంది. అంటే క్వైట్ బుల్లిష్. అంటే షార్ట్ టర్మ్లోను, మీడియం టర్మ్లోను, లాంగ్ టర్మ్ వదిలేయండి, లాంగ్ టర్మ్ ఎలాగో బుల్లిషే. షార్ట్ అండ్ మీడియం టర్మ్లో కూడా ప్రస్తుతం బుల్లిష్గానే ఉంది. అయితే ఆర్ఎస్ఐ కూడా ఎక్కువే ఉంది కదా, అంతా బాగానే ఉంది. ఇక్కడ మాత్రం చూడండి, ఇది ఇక్కడ స్పియర్ లాగా, అంటే పైకి నిటారుగా వెళ్ళటం మానేసి కొద్దిగా వంగినట్టుగా ఉంది ఇక్కడ. ఈ లైను, ఈ గ్రాఫ్ కొద్దిగా వంగటం ఏం సూచిస్తున్నదంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో అనిపిస్తున్నది. ఆ ప్రాఫిట్ బుకింగ్ రావటం అనేది మండే వచ్చిన ఆశ్చర్యం లేదు. మండే రాకపోతే సెటిల్మెంట్, మనకి సెటిల్మెంట్ ఎండ్ ఆఫ్ ది సెటిల్మెంట్ కదా, మనం థర్స్డే కల్లా సెటిల్మెంట్. మండే తర్వాత ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఈ 4 రోజుల్లో ఎక్కడో మొత్తానికి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇండెక్స్ అలాంటి ఇండికేషన్ చూపిస్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్ అంటే కొన్ని ప్రాఫిట్లు కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా. అంటే షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు కదా. అంటే అది కొన్ని కౌంటర్లు అలా, కొన్ని కౌంటర్లు ఇలాగా. బట్ యాజ్ ఎ హోల్ మనం ఇండెక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కొంచెం కనబడుతున్నది. ప్రాఫిట్ బుకింగ్ పాసిబిలిటీస్ కొద్దిగా కనబడుతున్నాయి. తర్వాత వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ కూడా కొద్దిగా పెరిగింది కదండి. మార్కెట్ తగ్గలేదు కానీ విక్స్ పెరిగింది, అంటే దాని ప్రభావం రానున్న కాలంలో ఉండొచ్చు కదా. ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాబబిలిటీ 60% ప్రాబబిలిటీ ఉంది. ఏంటి? మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అంతే తప్ప కరెక్షను అనుకోవద్దు, కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కరెక్షన్ ఈజ్ నాట్ లైక్లీ. ఓకే, మరి వీక్లీ ఏముందండి, వీక్లీ స్లైట్గా పెరిగింది తెలుసు కదా. మనం స్టాక్స్ కూడా కొద్దిగా చూద్దాం, అంటే మెయిన్ స్టాక్స్ చూద్దాం. ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏంటి ట్రెండు? 200-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది. అయితే ఇట్లా వద్దు, మనం మంత్లీ తీసుకుందాం, కొంచెం విల్ గెట్ బెటర్ పిక్చర్. మంత్లీ క్యాండిల్ స్టిక్స్ తీసుకుందాం. మంత్లీ క్యాండిల్ స్టిక్స్ తీసుకునేటప్పుడు 3 monthsకి బదులు 9 months తీసుకుందాం. 9 months, లాస్ట్ 9 months ఏంటంటే పరిస్థితి? ఇక్కడ దిస్ ఈజ్ లో అంటే 2,500-600 రేంజ్ ఒకప్పుడు. ఆ తర్వాత మంత్ ఆఫ్టర్ మంత్ ఇక్కడ ఈ 2 నెలలు మినహాయిస్తే స్టేబుల్గానే అప్ ట్రెండ్లోనే ఉంది. తర్వాత ఈ మంత్ ఇన్ పర్టికులర్, దిస్ మంత్ ఇన్ పర్టికులర్ తీసుకుంటే దిస్ ఈజ్ లో. 2,800 అనేది లో. చూడండి, 2,800 అనేది 2,858 అనేది లో అయితే, ఇక్కడ 3,000
3000 ప్లస్ అనేది 3000 రేంజ్కి వచ్చింది. ఇది హై. ఓవరాల్గా ఈ నెలలో ఇది డోజీ యాక్చువల్గా. కానీ ఎలాంటిది, ఎలాంటి డోజీ అంటే కొంచెం ఆల్మోస్ట్ హ్యామర్ టైప్ డోజీ. అంటే ఇక్కడ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుని 2850 దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి ఇక్కడికి వచ్చింది. అంటే ఇంత రికవర్ అయింది ఈ నెలలో. ఇంత రికవర్ అయింది కాబట్టి ఇంకొంచెం రికవర్ అవ్వచ్చు కూడా. పాజిటివ్గా ఉందనే చెప్పాలి రిలయన్స్ ఇండస్ట్రీస్. మరి టీసీఎస్ అయితే చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో టీసీఎస్ కొద్దిగా రికవర్ అయింది. చూద్దాం అది కూడా. టీసీఎస్ చూడండి, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లాస్ట్ మంత్ బిగ్ క్యాండిల్ బాగా పెరిగింది. లాస్ట్ మంత్ అయితే 38, 3900 వెళ్ళిపోయి 4300కి వచ్చింది, రైట్. ఆ తర్వాత ఈ నెల కూడా అప్ ట్రెండే, కొంచెం డోజీ అనుకోండి, అప్ ట్రెండే. ఇట్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్. హెచ్డిఎఫ్సి బ్యాంకు స్టేబుల్గా ఉందిలేండి, పెద్దగా పెరిగింది తగ్గింది లేదు, కానీ స్టేబుల్గా ఉంది. ఇది డోజీ. సో ఈ మూడింటిని తీసుకుంటే, మెయిన్ ఇవే కదా, మూడింటిని తీసుకుంటే మాత్రం మనకి ఎలాంటి డౌట్లు రావటం లేదు. మార్కెట్ పడిపోద్దేమో, పడుతుంది, అవకాశాలు ఉన్నాయి, అట్లాంటివి కనిపించడం వల్ల. అంటే దీన్ని బట్టి ఏంటంటే స్మాల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తప్ప కరెక్షన్కి మాత్రం కనిపించడం లేదు. ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కొంత కొంత తగ్గొచ్చు. అంటే 24,900 రేంజ్కి, 950 రేంజ్కి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తే మళ్ళీ 24,700, 600 రేంజ్కి రావచ్చు కదా. ఆ ప్రాబబిలిటీ కనపడుతున్నది తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ మార్కెట్. ఓకేనండి. మార్కెట్లో ఇంతకన్నా అలజడి అయితే కనిపించడం లేదు. మార్కెట్ అపియర్స్ టు బి ఓకే. ఎందుకంటే ఒక పక్కన క్రూడ్ ధరలు తగ్గటం లేదు, పెరగటం లేదు. తర్వాత మార్కెట్ ఏమో బుల్స్ చేతిలో ఉంది. కాబట్టి ఎందుకు పండిస్తారు, కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కొద్దిగా మధ్యలో. అప్పుడు ఆ టైంలో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అంతేగాని షార్ట్ సెల్లర్స్ యాక్టివ్గా ఉండి ఏదో చేసే అవకాశం మాత్రం లేదు. అందుకని రెస్ట్ అష్యూర్డ్ దట్ మార్కెట్స్ ఓకే, డేంజర్ అయితే లేదు. కానీ